అని చెప్పేసి మీరు కల్పిస్తా ఉన్నారు. ఆ డిమాండ్స్నే వీళ్ళు అడుగుతా ఉన్నారు. ప్రతి ఉద్యోగి జీవిత బీమా 20 లక్షలు, లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 20 లక్షలు, బెనిఫిట్స్ 25 lakhs ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వ విద్యాశాఖ నియామకాల్లో వేటేజ్ కల్పించాలని చెప్పేసి న్యాయపరమైన ఏం లేదు. చిన్నది ఒక్క నిమిషం. మన ఎస్ఎస్సి ఉద్యోగులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి జిల్లా కేంద్రాలలో ధర్నా చేస్తున్నారు కదా, సమగ్ర శిక్షా అభియాన్ అయితే నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. మన ధర్నా ప్లేస్లో జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన జగిత్యాలలో ధర్నా జరుగుతుంది. ఎస్ఎస్సి ఉద్యోగులది వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే స్కేల్ పెంచాలని తెలుసు కదా, వెళ్ళొచ్చింది కదా. అవునవునవును. అయితే మీ ద్వారా వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే మన శాసనసభలో మన ద్వారా ఒక గొంతు వినిపించాలి. వాళ్ళు ఎలాగో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పట్టించుకుంటలేదు కదా, ఒకసారి మన ద్వారా గొంతు వినిపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఉద్యోగులంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మె కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి బోగా శ్రావణ్యక్క గారిని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతం చేశారు. ఇన్ఛార్జి శ్రావణ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. జగిత్యాల జిల్లా సమగ్ర శిక్ష ఈ యొక్క సమ్మె శిబిరం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం మేడం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 9వ రోజు మేడం ఈరోజు విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షలో ఉన్న 19,630 మంది మేడం నిరవధిక సమ్మెలో ఉన్నాం. మేము ఒకటే కోరుతున్నటువంటి కోరిక ఏమంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తులం మేడం. కానీ మేము చాలని వేతనాలతో 15 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం మేడం. మరి గత సంవత్సరం పిసిసి అధికార హోదాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు మేడం. ఒకసారి మేము కనుక అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే ఒక టీ తాగే సమయం లోపల మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేసి మీకు ఆర్డర్ కాపీ ఇచ్చి ఛాయ్ తాగి పంపిస్తారని హామీ ఇచ్చిన సందర్భం మేడం. కానీ ఇప్పటికీ 1 year గడిచినప్పటికీ కూడా మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తుల గురించి పట్టించుకున్న పాపన అవ్వలేదు మేడం. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మేడం ప్రతి సంవత్సరం పంపే పిఏపి లోపల మరి యొక్క వ్యవస్థ ఈ శిక్ష అనేటువంటి 60-40 రేషియోలో సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ మధ్యలో నడుస్తున్న సందర్భం మేడం. మరి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ యొక్క పిఏబి అనేటువంటిది ప్రతి సంవత్సరం పంపేటువంటి కాపీ బేస్ లాగానే పంపడం వల్ల మేడం ఈ యొక్క వేతనాలు పెంచే అవసరం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పంపకపోయేసరికి అదే విధంగా ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మేడం. కాబట్టి మీ ద్వారా ఈ యొక్క సమగ్ర శిక్ష యొక్క బాధలు ఆలకించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా చూడగలరని కోరుతున్నా మేడం. దానికంటే ముందు సోదరు రోజు మనం గోడ మీద చూస్తున్నటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్లు మాత్రమే మారుతున్నాయి తప్ప మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల తలరాతలు మాత్రం మారడం లేదు. వాళ్ళ జీవితాలు మారడం లేదు. వాళ్ళు అనుభవించే కష్టాలు మారడం లేదు. వాళ్ళు అంతెందుకు మా మహిళలు ఇంతమంది కనిపిస్తున్నారు. పనిచేసే చోట మా మహిళలకు భద్రత లేని సమస్యలు మారడం లేదు. వాళ్ళకున్న చిక్కులు మారడం లేదు. వాళ్ళ బతుకు చిత్రాలు మారడం లేదు. అంతెందుకు పూర్తిగా వాళ్ళ తలరాతలు మారడం లేదు. పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఇదే ప్లేస్లో ఇక్కడే ఎంతగానో క్షోభపడ్డారు, గర్జించిండ్రు, వేదనను బయటికి వెళ్ళదప్పుకున్నారు. కానీ వినిపించుకున్న మానవుడు లేడు. అప్పుడు నేను వచ్చి మాట్లాడి వెళ్ళినాను. మీకు అండగా ఉంటాం, ఏదున్నా ఒక సోదరిగా నేను మీకు ఉంటానని చెప్పి పోయినాను. మరి ఇంత అనుభవిస్తున్నారు, ఇన్ని మార్చుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, బృహత్ కార్యక్రమాలు చేస్తున్నాం అని మాట్లాడుతున్నారే సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజున వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉందా? ఒక్కదానికైనా సమాధానం ఉందా? టీ తాగినంత పని అన్నారు ఆ రోజున
తీర్పు చిత్రాలు మారడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కనికరించండి అని మాట్లాడుతుంటే మీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఇట్లా ఉన్నాయి, మా బతుకులు ఇట్లా ఉన్నాయి, దారుణమైన దుర్భరమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నాం, ఎంతో మందికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఇచ్చేటటువంటి పిల్లలను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి శాఖలో ఉన్నటువంటి మేము మా పిల్లలకు ఒక భవిష్యత్తును ఇవ్వలేకపోతున్నాము అని మీ దగ్గర గగ్గోలు పెట్టుకుంటే ఎంతసేపు అమ్మా టీ తాగినంత పని నిమిషం పని అన్నారే, ఏమైంది మరి? నిమిషాలు కాలేదా? నిమిషం కాలేదా? ఒక నిమిషం కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం గడిచింది. ప్రభుత్వాన్ని మార్చిండ్రు, మీకు బాధ్యతలు అప్పచెప్పిండ్రు, అందరూ కలిసి మీకు పట్టం కట్టిండ్రు నమ్మి. ప్రజలందరూ ఉద్యోగులందరూ కలిసి పట్టం కట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మరి ఏమై 100 రోజులు కాదు, ఇంత పొడుగు చాంతాడంత మేనిఫెస్టో ఇచ్చిండ్రు, సంవత్సరం గడిచింది. అడుగుతున్న ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పండి. వీళ్ళు అడిగింది ఏంటి? కనీస ఉద్యోగ భద్రత, వీళ్ళ జీవితాలకు ఒక భద్రత కల్పించమని అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం లేదు. పెనం మీద ఉన్నాము, మాడిపోతున్న బతుకులు అంటే మాడిపోవడం కాదు, మండిపోవాలి అని పొయ్యిలో వేసినట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. తప్పకుండా అన్న, మన ఉన్నటువంటి గవర్నమెంట్ కన్నా చిత్తశుద్ధి లేకుండా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ దృష్టి కూడా నేను తీసుకొని వెళ్తాను. అసెంబ్లీలో ప్రస్తావించవలసి వారిని కోరుతాను, ఖచ్చితంగా చేస్తానన్న పని. సంతోషం. థ్యాంక్ యూ అన్న. నారాయణ సార్ గారికి, మేడం వాళ్ళందరికీ కూడా మరొకసారి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఉద్యమం ఆపేది లేదు, మన పోరాటం ఆపేది లేదు. భారత్ మాతాకి జై. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. ఎస్ఎస్ఏ